తెలుగుదేశం పార్టీ అయినా రామ్ గోపాల్ రెడ్డి గారైనా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొన్ని ఆధారాలని రిలీజ్ చేశారు. ఆ ఆధారాలకు సంబంధించి అన్ని వీడియో ఆధారాలు ఉన్నాయి. వీళ్ళు కనీసం మహిళలను ఓట్లు వేసుకొని లేదు, అక్కడ సామాన్యులైన ఓట్లు వేసుకుని ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లని అక్కడ రాపించినటువంటి పరిస్థితి లేదు. నేను నిన్న డిబేట్ లోనే చెప్పాను ఈ విషయం. సహాయం నిరాకరణ చేసింది వైఎస్ఆర్సీపీ అన్నారు. వినండి, అందుకనే నేను చెప్తా, గుర్తు చేస్తున్నా. నిన్న వీళ్ళు రానివ్వలేదు, వాళ్ళు కూడా హస్త సన్యాసం చేశారు. వీళ్ళతో మనకు గొడవ ఎందుకు, ఈ కేసులు ఈ దాడులు ఇవన్నీ ఎక్కడ పడతాం, జగన్మోహన్ రెడ్డి నమ్ముకుంటే మనకెందుకు లేదు అనేటువంటి దాని మీద వాళ్ళు కూడా వెనక తగ్గినటువంటి పరిస్థితులు. రెండు వైపులా గోడ దెబ్బ చెంప దెబ్బ. నేను ఒకటి అడుగుతానండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాగో పనిష్మెంట్ వాళ్ళ క్షేత్రస్థాయి నాయకుల నుంచి జనం నుంచి అన్నిటి నుంచి వాళ్ళకి వచ్చేసింది. కానీ ఈ రోజున 164 సీట్లు ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వానికి మీకు అవకాశం ఇస్తే, ప్రజలు ఒక ఆయుధం ఇస్తే మీరు దీన్ని ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడానికి వాడతారా? పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి ఎంపీడీసీ ఓడిపోయాడని చెప్పుకోవడం కోసం మీకు ఇచ్చినటువంటి ఒక పాశుపతాస్త్రం 164 సీట్లు, దీన్ని తీసుకెళ్లి ఎక్కడో మురికి కాలువ లాంటి ఇలాంటి ఒక చిన్న, అది అసలు పోరాటం, అదేమన్నా యుద్ధమా, అదేమన్నా దాని వల్ల ఏమన్నా మారిద్దా? పోనీ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేకి దిగిపోతారా చెప్పానండి. ఈ జెడ్పీటీసీ ఓడిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఎమ్మెల్యేకి దిగిపోతారా? మీకు అలాంటప్పుడు ఎందుకు ఈ విధమైనటువంటి అపవాదుని, వాళ్ళు 5 ఏళ్ల పాటు చేసినటువంటి తప్పుల్ని 13 నెలల్లో కేవలము ఒంటిమిట్ట అదే విధంగా పులివెందల జెడ్పీటీసీ కోసం ఎందుకు చేశారు? తెలుగుదేశం పార్టీ ఏ ఒక్కదానికైనా ఇక్కడ ఈ రోజున రామ్ గోపాల్ రెడ్డి గారే ఉన్నారు కదా, ఆయన సమాధానం చెప్పాలని జరిగినటువంటి దానికి పోలీసులు అధికార దుర్వినియోగము, మంత్రులు, ఎమ్మెల్యేలు అన్ని రకాల అధికార అస్త్రాలను మొత్తాన్ని వాడారు. ఎవరి కోసం అయ్యా అంటే ఒక ఏడాది పాటు ఉండేటువంటి జెడ్పీటీసీ ఉప ఎన్నిక. కాదు, మీరు ఆ మాట అంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారు, ఎన్నికలు సజావుగా జరగడం కోసం, రిగ్గింగులు లేకుండా వైసీపీ నేతల దౌర్జన్యాలు అడ్డుకోవడం కోసం, ప్రజలకు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే స్వేచ్ఛనివ్వడం కోసం మేము ఇవన్నీ వాడాల్సి వచ్చింది అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అదేనండి, ఇలాగ మాట్లాడటానికి మనకి ఏదైనా సరే మనం నోట్ నుంచి ఏదైనా ఒక మాట మాట్లాడితే ఎదుటి వాళ్ళు నవ్వుతారా నమ్ముతారా, ఈ రెండిట్లో తేల్చుకోవాలి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదైనా చెప్పొచ్చు. కానీ ఈ రోజున తెలుగుదేశం ఈ 2 జెడ్పీటీసీల విషయంలో చేసినటువంటి అప్రజాస్వామికమైనటువంటి చర్యలకి ప్రజలు ఈ రోజున చీకొట్టేటువంటి పరిస్థితి ఇదొక్కటే తేలదు. దీనివల్లే తెలుగుదేశం పార్టీని మొత్తం రాష్ట్రం అంతా ఓడిస్తారు ఇలాగ నేను చెప్పను. అదేమి నేనేం శాపనార్థాలు పెట్టడం కాదు. ఇది తెలుగుదేశం పార్టీకి మాయని మచ్చలాగా కొన్ని దశాబ్దాల కాలం పాటు ఉండబోతుంది. ఇక్కడ కృష్ణయ్య గారు నేను 2 ప్రశ్నలు అడుగుతాను సార్, స్ట్రైట్ గా చెప్పండి. రిగ్గింగ్ జరిగిందా అక్కడ ఏమన్నా? 100% రిగ్గింగ్ జరిగింది. ఎన్ని బూతులు జరిగింది?